ఇష్టపడిన అబ్బాయిని అమ్మాయిలు ఒక కంట కనిపెడతారు సార్. చివరికి లవ్లో పడిపోతారు సార్. అలాగే విన్ని అభి లవ్లో పడిపోయింది. వాడు డెఫినెట్ గా ఇక్కడ కూడా వచ్చుంటాడే. వాడికి పని పాడా లేదనుకున్నాయింది నీ వెనక తిరగనీకి. అదిగోవే వాడొచ్చాడు. వాడికి ఇస్తాను చూడు ఇప్పుడు. వచ్చేస్తుంది మన మీద రివర్స్ అయితే పోలా. ఏంటండి ఇది? ఆ రోజు షాపింగ్ మాల్, మొన్న పానీపూరి, చివరికి నా రూమ్ దగ్గరికి వచ్చారు, ఆఖరికి ఇక్కడికి కూడా వచ్చారు. ఏంటి వెంట పడుతున్నారా? అయినా అమ్మాయి అయ్యుండి ఏంటండి ఈ పనులన్నీ? లవ్ చేస్తున్నారా? ఫ్రెండ్షిప్ చేద్దాం అనుకుంటున్నారా? ఏదైనా ఉంటే ఎక్స్ప్రెస్ చేయండి. ఇలా వెనకాల తిరిగితే ఏంటి ప్రయోజనం? అయినా మీకు విషయం చెప్పనా, అమ్మాయిల వెనక అబ్బాయిలు పడితే అందంగా ఉంటుంది, అదే అబ్బాయిల వెనక అమ్మాయిలు పడితే చూడటానికి చాలా చండాలంగా ఉంటుంది. ఏమైనా మీరు ఒక లుక్ ఇస్తే లాక్ అయిపోతాం, స్మైల్ ఇస్తే సీజ్ అయిపోతాం, కసిగా చూస్తే కోమాలకి వెళ్ళిపోతాం. ఇక డేట్ ఇస్తేనా పిచ్చోళ్ళ మీ వెనకాలే తిరిగేస్తాం. ఇన్ని వెపన్స్ మీ దగ్గర పెట్టుకుని మా వెనకాల తిరిగితే ప్రయోజనం ఏంటండి? వెర్రి కాకపోతే. స్వీటీ స్వీటీ, ఏంది? అది కాదే, అసలు తప్పు అతందంటావా నాదంటావా? అవ్వగి మాట 10 సార్లు అడిగినవే. టైం 11 అయింది, పనుకోవే. స్వీటీ స్వీటీ స్వీటీ, మళ్ళా ఏంది? అతను చాలా మంచివాడిలా ఉన్నాడే. నేనే అనవసరంగా తిట్టాలనుకున్నాను. నీ వాంచన్ నన్ను పనుకోనివే బాబు. ఏందే లవ్ చేస్తున్నావా ఏంది? చిచి అలా ఏం కాదు. అలా విన్ని అభి ప్రేమలో పడి బండెక్కేసింది సార్. రా, వెల్కమ్ సార్. ఏంటే ఆకలేస్తుందా? ఇక్కడికి తీసుకొచ్చావు? నేను చెప్పిన ప్లేస్ ఇదే. అబ్బో, నేను తీసుకెళ్తానంటే మంచి రొమాంటిక్ ప్లేస్కి తీసుకెళ్తాం అనుకున్నా. ఇదా? ఒక 5 నిమిషాలు నోరు మూసుకొని కూర్చుంటావా? సరే మేడం. మేడం ఆర్డర్ ప్లీజ్. మేడం సీరియస్ గా ఆలోచిస్తున్నారు, డిస్టర్బ్ చేయకు. 2 వెనిలా మిల్క్ షేక్. ఓకే మేడం. బాస్ సార్ అర్జెంట్ ఏమీ లేదు, నిదానంగా తీసుకురా. అలాగే సార్. సరే, నాకు టైం అవుతుంది, నేను వెళ్తాను. వెళ్తున్నావా? ఎందుకు తీసుకొచ్చావు? ఎందుకు వెళ్ళిపోతున్నావు? యువర్ ఆర్డర్ సార్. ఆర్డరా? తెచ్చావా? రా కూర్చో. నేను కూర్చోవడమా? మేడం గారు ఎక్కడ సార్? వెళ్ళిపోయింది. ఏమైనా గొడవ? ఈ రోజు నిన్నో చోటికి తీసుకెళ్తాను అంది. సరే అన్న, తీరా చూస్తే ఇక్కడికి తీసుకొచ్చింది. మాట్లాడుతుంటే నోరు ముసుగు కూర్చోమని ఆర్డర్ చేసింది. ఆర్డర్ వచ్చేలోపు వెళ్తున్నాను అని వెళ్ళిపోయింది. కానీ ఒకటి బాస్, వచ్చిన దగ్గర నుంచి అబ్జర్వ్ చేస్తున్నాను, ఆ ఫోర్కు, ఆ ప్లేటు, ఆ నైఫ్ పట్టుకొని ఆడింది ఆడింది ఆడింది, పెట్టేసింది, వెళ్ళిపోయింది. యు ఆర్ సో లక్కీ సార్. ఒక అమ్మాయి ప్లేట్ లో ఫోర్క్ నైఫ్ అలా పెట్టిందంటే ఐ లవ్ యూ అని అర్థం సార్. అభిలాష సినిమా చూసారా? అందులో రాధిక చిరంజీవికి ఇలాగే ప్రపోజ్ చేసింది. ఆ తర్వాత మీకే వచ్చింది సార్ ఆ ఛాన్స్. సార్ మీ మిల్క్ షేక్ సార్. మరి బిల్లు నువ్వే కట్టాయి. అయితే అభి వేరే అమ్మాయిలతో మాట్లాడుతున్నాడని విన్ని అపోహపడి తన లవ్కు బ్రేకప్ చేసుకుంది సార్. వాళ్ళిద్దరి మధ్య మౌనమే అడ్డుకోడగా నిలిచింది. నీలాంటి వాళ్ళ చేతిలో ప్రేమ పేరుతో మోసపోయే కంటే ఆ ప్రేమకు దూరంగా ఉండటమే బెటర్. నీ కర్మ పోవే. పోరా. అది సార్ అభి వినీల విషాద ప్రేమ కథ. అప్పటి నుంచి వాళ్ళు ఇంకా కలుసుకోలేదు సార్. సో అభి కాదన్నమాట. For more updates, like, comment, subscribe to our channel. Hey darlings, గంటని click చేయడం మర్చిపోకండి.